హెరిటేజ్ మీద ఏదో ఒక స్టేట్లో ₹1,00,000 ఫైన్ వేశారంటండి. ఇక సాక్షి వాళ్ళకి అస్త్రం దొరికింది. ఒక్కసారిగా మన ఈశ్వర్కి సబ్జెక్ట్ దొరికింది. ఇంకేముంది, మీడియా ముందుకు వచ్చాడు. హెరిటేజ్ పాలపైన ఫైన్ వేశారు, ప్రజల్ని మోసం చేస్తున్న హెరిటేజ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ అని అపవిత్రం చేసిన పాపానికి వెంకటేశ్వర స్వామి హెరిటేజ్ మీద పగ తీర్చుకుంటున్నాడు. ఇది వాడు జరిగినటువంటి హెడ్లైన్. సరే, ఇప్పుడు థంబ్నెయిల్ ఒకటి క్రియేట్ చేశాడు. అప్పుడు వీడియో లోపలికి వెళ్ళినప్పుడు వాడు అక్కడ ఏం పెట్టాడు తెలుసా? ఈ సమాచారాన్ని మేము నెట్ ద్వారా సేకరించాము, అంతేగాని ఇది ట్రూ వాస్తవము 100కి 100% అని చెప్పే దమ్ము ధైర్యం సాక్షికి లేదు. సరే, అసలు కథ ఏందయ్యానంటే, పెరుగులో యొక్క ఉండాల్సినటువంటి ఫ్యాట్ కన్సిస్టెన్సీ అంటే దాంట్లో 5 ఇంత ఉండాలని పెట్టుకుంటారు, దానికి ఆశించిన స్థాయిలో లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి హెరిటేజ్ మీద ఫైన్ వేశాడు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, శీతాకాలంలో పాలల్లో ప్రతి చోట పాలల్లో ఫ్యాట్ అనేది తక్కువ వస్తుంది. ఫ్యాట్ కన్సిస్టెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో సహజంగా పెరుగులో కూడా అదే విధంగా ఉంటుంది. సో దీన్ని ఇక్కడ ఎక్కడా తప్పు లేదు. సో ఒకవేళ వాళ్ళు నియమాలు పాటించలేదు కాబట్టి ఫైన్ వేస్తే వేసి ఉండొచ్చు. ఇంకొక మాట ఏం చెప్పాడు, స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టులో కూడా చెప్పారు, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా, షేర్ మార్కెట్లో లిస్ట్ ఫైల్ అయిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ కంపెనీకి ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇన్ఫామ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు ఉంటుంది. అప్పటి నుంచి వాళ్ళంతటా వాళ్ళు ఐడెంటిఫై చేస్తే దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. కాబట్టి అది రూల్స్, కాబట్టి వాళ్ళు చెప్పారు. తర్వాత ఏంటి, ఏదైతే వాళ్ళు క్వాలిటీలో ఫ్యాట్ కన్సిస్టెన్సీ తక్కువ ఉందన్నారో దాని మీద వాళ్ళు ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. ఎందుకని, వాళ్ళు తప్పు చేయలేదు కాబట్టి. అది న్యాచురల్గా ఈ శీతాకాలంలో ఏర్పడేది కాబట్టి దానికి ఉన్నటువంటి అన్ని, ఇప్పుడు హెరిటేజే కాదు అన్ని డైరీల్లో ఉన్నటువంటి పదార్థాలు చెక్ చేస్తే అది సహజంగా ఏంటయ్యా, శీతాకాలం అనేది ఫ్యాట్ కన్సిస్టెన్సీ కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ తప్పేం లేదు. ఒకవేళ తప్పు ఉంది అనుకుంటే వెళ్ళి చెక్ చేయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సాక్షి ఈశ్వర్కి ఏమంటున్నానంటే, 4-5 హెరిటేజ్ పాల పెరుగు ప్యాకెట్లు తీసుకెళ్ళి మీరు ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించండి, తప్పు లేదు, దాన్ని ఎవరు తప్పు పట్టట్లా. ఎందుకని, ప్రతి వాడు కూడా హెరిటేజ్ కావచ్చు, సంఘం కావచ్చు, లేకపోతే వల్లభా కావచ్చు, ఇంకా ఏదైనా ఈ డైరీలు ఏంటంటే ఈ యొక్క బ్రాండ్ ఇమేజ్ కలిగినటువంటి డైరీలు, మదర్ డైరీ కావచ్చు, అమూల్ డైరీ కావచ్చు, వీళ్ళు ఒక బ్రాండ్ ఇమేజ్ కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఆ నమ్మకంతో ప్రజలు వాటిని ఆహారంలో తీసుకుంటున్నారు. ఒకవేళ అది తప్పు అన్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గటువంటి భారీ మూల్యం చెల్లించుకుంటే ఆ బ్రాండ్ ఇమేజ్లు పడిపోతాయి. సరే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏదైతే చెప్పాడో, వీళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు అన్నారు. డెఫినెట్లీ అది రూల్స్. స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి ఏం జరుగుతుంది, వాళ్ళ షేర్స్ గురించి సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా దాని కంపెనీకి సంబంధించినటువంటి ప్లస్ మైనస్లు అన్నీ కూడా వాళ్ళకి చెప్పాలి. దాచిపెడితే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. కాబట్టి అక్కడ రూల్స్ ప్రకారం వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం గురించి సిబిఐ సిట్ ఒకటి రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు పూర్తి స్థాయిలో సాక్షిలో చదవని చేతగాని దద్దమ్మలు మీరు. ఎంతసేపు ఉన్న యానిమల్ ఫ్యాట్ కలవలేదు, లేకపోతే బీఫ్ లేదు, లేకపోతే ఫిష్ ఆయిల్ లేదు, లేకపోతే పంది కొవ్వు లేదు, వీటి గురించి మాట్లాడుతున్నారు. కానీ సిట్టు సింథటిక్ గీని తయారు చేసి ఈ సింథటిక్ గీ తోటి 60,65 కేజీల నెయ్యిని వాడారు, 20 కోట్ల లడ్లను తయారు చేశారు, బోలే బాబా డైరీకి అసలు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు అనేటువంటి దాని మీద మాట్లాడిన చేతగాని దద్దమ్మను మీరు. ఇంకా సాక్షి హెరిటేజ్ డైరీ మీద పెరుగు మీద ఫైన్ వేశారని కోడిగుడ్డు మీద ఈకబీకినట్టు మన ఈశ్వర్ గారు చెప్తున్నాడు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో బోలేబాబా డైరీ లాంటి ఒక బోషడికే డైరీలు ఎంట్రీ అవ్వటానికి దాని దారి సుగమనం ఎవరు చేశారు? 2022లో నిబంధనలు ఎందుకు చేంజ్ చేశారు? ఏదైతే పాత నిబంధనలు 300 సంవత్సరాల కిందట రాయబడిన నిబంధనలని ఎవడు మార్చాడు, ఎందుకు మార్చాడు అనే దాని గురించి మరి మన సాక్షి ఈశ్వర్ దమ్ము ధైర్యం ఉంటే, నిజమైన జర్నలిజం మన సాక్షి ఈశ్వర్ దగ్గర ఉంటే దాని గురించి ప్రస్తావించాలి. ఎందుకంటే టీటీడీ దేవస్థానంలో నిబంధనలు మార్చారు. ఈ నిబంధనలు మార్చడం ద్వారానే కొన్ని ఫేక్ డైరీస్ ఎంట్రీ అవ్వడానికి అవకాశం కల్పించారు అన్నారు కదా. మరి అది ఎందుకు మార్చారు? ఎవరు ప్రమేయంతో మార్చారు? ఎవరు చెప్తే దాన్ని మార్చారు? అసలు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కర్ణాటక రాష్ట్రం నుంచి నెయ్యి రాష్ట్రానికి తిరుపతికి పెద్ద ఎత్తున సప్లై చేస్తుంటే ఆ డైరీని కాదని, అసలు నెయ్యికి
ఈ నిబంధనలు ఎందుకు సడలించారు, అట్లాగే ఈ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ని ఎందుకు తగ్గించారు, ఇవన్నీ ఎందుకు తగ్గించారు, దాని గురించి మాట్లాడగలవరా ఈశ్వర్? అరే దమ్ముందరా నీకు? లైఫ్ టైం ఛాలెంజ్ చేస్తున్నాను, మాట్లాడగలిగే దమ్ముందా నీకు? పెరుగులోనంట ఏదో కలిసిందంట, ఏదో కలిసేందుకు ల్యాబ్లో రిపోర్ట్ తీసుకోవచ్చు కదా. వాళ్ళు ఇచ్చినట్టు రిపోర్ట్ చూడు, ఫ్యాట్ కన్సన్ట్రేషన్ తక్కువ ఉంది, నియమాలకు విరుద్ధంగా ఉంది, అందుకని ఫైన్ వేసాం ₹1,00,000. ఏంటి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి శ్రద్ధలతో నడిచే దేవస్థానానికి ఈ యొక్క ఒక్కొక్క చోట మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర జరిగే మిస్టేక్స్కి దానికి డైరీస్కి అసలు సంబంధం ఏముంటుంది చెప్పు మేనేజ్మెంట్కి? తిరుమల హెరిటేజ్ డైరీ అనేది ఒక చోట పాలని ప్రొక్యూర్మెంట్ చేస్తారు, ఇంకొక చోట దాన్ని పెరుగు మార్చుకుంటారు, అక్కడి నుంచి ప్యాకింగ్లు చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, ఇవన్నీ డిఫరెంట్ సెక్టర్స్ ఉంటాయి. కానీ తిరుమల దేవస్థానానికి ఎక్కడి నుంచి నెయ్యి ట్యాంకర్ వస్తుంది, ఆ ట్యాంకర్ కొండ మీదకి ఎలా వెళ్తుంది, ఆ ట్యాంకర్ ఎన్ని టెస్టులని పాస్ అయింది, ఆ పాస్ అయిన టెస్టులన్నీ పర్ఫెక్ట్గా జరిగాయా లేవా, ఇది చూసే బాధ్యత. కానీ మీ హయాంలో టెండర్లు మార్చారు, టెండర్లతో వాటిని మార్చడం ద్వారా కొత్త వాళ్ళకు అవకాశం కల్పించారు. ఆ నెయ్యి తీసుకొచ్చి ఇక్కడ దేవస్థానాన్ని పెట్టడం జరిగింది. ఆ నెయ్యిని ఇప్పుడు 2024లో ట్యాంకర్లను వెనక్కి పంపించారు కదా, మరి ఎలా వాడారు అంటారు. అంటే అమ్మ అసలు మర్డర్ చేశారు, కానీ మర్డర్ మీ హయాంలో జరిగింది. కత్తి ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు, కానీ మర్డర్ జరిగింది కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి అంటారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వాదిస్తున్నటువంటి వాదన, మీ టైంలో ట్యాంకర్లు వచ్చినాయి కదా, తిప్పి పంపించిన ట్యాంకర్లు మళ్ళీ కొండ మీదకి ఎవరు తీసుకొచ్చారు? నేను రోజా బ్రహ్మాండమైన లాజిక్ మాట్లాడుతుంది. సినిమాలలో ఏ విధంగా అయితే ఈ యొక్క ట్విస్టులు ఉండేటువంటి సినిమాల్లో, దృశ్యం సినిమాలో ట్విస్టులు ఉన్నట్టు ఆ విధంగా మాట్లాడుతుంది. బోడీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చిన్న విషయం చెప్తున్నా, నువ్వు ఒక డైరీ మీద ఆరోపణ వస్తే ఆ డైరీకి ఆ నెయ్యిని దాని సామర్థ్యం ఎంత, దాని పుట్టు పురోగతులు ఎంత, దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తారు. టెండర్లని ఒకేసారి రద్దు చేయరు. రద్దు చేయాలంటే ఏదో ఒక కారణం చూపించాలి, లేకపోతే వాళ్ళు కోర్టుకు వెళ్తారు. మీ అన్న కానీ ఆంధ్రప్రదేశ్లో సోలార్ విండ్ పవర్స్ని నేను యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళ కోర్టుకు వెళ్ళి ముక్కు మెలబెట్టి కోర్టు వాళ్ళ దగ్గర నుంచి ఫైన్ వసూలు చేసి కంపెనీలకి ఇచ్చింది. అది అట్లా ఉంటుంది. ఇవాళ మీరు టెండర్స్ ఇచ్చారు కదా అని చెప్పేసి మీకు రేపు టెండర్స్ని క్యాన్సిల్ చేసే రైట్స్ కొత్త ప్రభుత్వానికి ఉండదు. ఎందుకు క్యాన్సిల్ చేస్తాను, రీజన్ మెన్షన్ చేయాలి, లేకపోతే అవతల టెండర్ వేసిన వాడు నష్టపోతాడు. వాడు నష్టపోవటం అనేది కంపెనీ ధర్మాలకు విరుద్ధం. కాబట్టి అందుకని చెప్పేసి ఏ కారణం చేత వాడిని రిజెక్ట్ చేస్తాను, వాడి క్వాలిటీ బాగాలేదు, వాడు దొంగ నెయ్యి సప్లై చేశాడు, అందుకే వాడిని రిజెక్ట్ చేసాం. రీజన్ ఉండాలి. అంతేకాని మేము ప్రభుత్వం మారింది కాబట్టి మేము రేపు టెండర్లు పిలవక ముందే పాత వాళ్ళు మానుకోవాలి, వెళ్ళిపోవాలని చెప్పే పరిస్థితి ఉండదు. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు, అర్థమైందా? ఇవన్నీ తెలుసుకోవాలి. మీరే ఇన్వెస్టిగేషన్స్ చేసి, మీరే ఇన్వెస్టిగేషన్ లాగా సిట్టు సిబిఐని కూడా పక్కన పడేసి, మీరు ఏదో మేము మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు హయాంలో బయటపడింది కాబట్టి ల్యాబ్కు పంపించారు కాబట్టి ఏదైనా చంద్రబాబు నాయుడు చేసి ఉన్నాడేమో అంటే సిట్టు సిబిఐ వాళ్ళు కూడా బోల్తా పడ్డారా? అంటే ఇలాంటివి కోడిగుడ్డు మీద ఈకలు వీకే పనులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, హెరిటేజ్ డైరీ పెరుగు, తిరుమలలో నెయ్యి రెండు ఒకటేనారా? బట్టే బాజ్గా అరే ఎర్రి స్పెట్స్ నాయాలా, ఇద్దరు ఒకటేనా? స్వామివారి కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయము ఎక్కడో ప్లాంట్లో పెరుగు తక్కువ వచ్చి ఫ్యాట్ కన్సిస్టెన్సీ తక్కువ వచ్చిందని చెప్పి హెరిటేజ్ వాళ్ళ మీద ₹1,00,000 ఫైన్ వేస్తే రెండు ఒకటేనా? అసలు దానికి ఏమైనా సంబంధం ఉందా? నచ్చలేదనుకో, పెరుగు నచ్చలేదనుకో మార్చుకుంటారు. మీలాగా లడ్డు మార్చుకోలేరుగా. వెంకటేశ్వర స్వామి లడ్డు నచ్చలేదని చెప్పి లడ్డు తీసేసి ఇంకోటైనా పెట్టుకుంటారా? సిగ్గుండాలి మాట్లాడటానికి. మనోభావాలతో ఆటలాడుకున్నది మీరు. వాళ్ళు వ్యాపారం చేశారు, అది వ్యాపారం. ఒకవేళ అరే ఈ మధ్య హెరిటేజ్ పెద్దగా నచ్చట్లేదంటే ఇంకొక డైరీకి వెళ్తారు, సంఘం కొనుక్కుంటారు, లేకపోతే వల్లభా పెరుగు కొనుక్కుంటారు, లేకపోతే ఆ మదర్ డైరీదో అమూల్ డైరీ పెరుగు కొనుక్కుంటారు. కానీ మీలాగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదం నచ్చలేదని వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుడికి వెళ్ళి ఇంకో స్వామి ప్రసాదం తెచ్చుకోలేం కదా, ఇంకో స్వామి ప్రసాదాన్ని తెల్లేం కదా. అక్కడ ఆ స్వామి ప్రసాదాన్ని మనం స్వామివారి అనుగ్రహంగా భావిస్తాం. ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టేవాళ్ళు లేక ఇలాంటి బ్రోకర్ గాళ్ళు గుడ్డు మీద ఈకలు బీకే పనులు చేస్తున్నారు. అరే అసలు నీలో జర్నలిజం చచ్చిపోయిందిరా ఈశ్వర్గా, నిజంగా చెప్తాను, జర్నలిజం నీలో చచ్చిపోయింది.